జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ఈ అవకతవకల గురించి నిరుద్యోగ యువత, బడుగు బలహీన వర్గాల యువత, వారి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. మనకు అంటే తెలంగాణ హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది, కొంచెం బలాన్ని ఇచ్చింది. ప్రజా సంకల్పం గ్రూప్ లింక్ మీడియా విజ్ఞప్తి చేస్తుంది. ఎవరికి విజ్ఞప్తి చేస్తుందంటే తెలంగాణ పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఆశలతో కష్టపడి చదివిన నిరుద్యోగులకు ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ స్కామ్ అంటే ఈ యొక్క అవినీతి వాళ్ళని చాలా కృంగదీసింది. మనమందరం వాళ్ళకు సపోర్ట్గా ఉందాం, మనమందరం వాళ్ళకు మద్దతుగా ఉందాం. ఈ యొక్క అవినీతి బట్టా బయలుదేదాకా మనమందరము పౌర సమాజం అందరం కూడా తెలంగాణ నిరుద్యోగ అంటే బడుగు బలహీన వర్గాలకు మనం నిరుద్యోగ యువతకు అండగా ఉందాం. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఈ యొక్క నిరుద్యోగ యువతకు అండగా ఉండి పోరాటం చేద్దాం. మనం ఉన్నత న్యాయస్థానానికి మనం అర్జీ పెట్టుకుందాం. అందరూ కూడా మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు గారికి మనం లేఖలు రాద్దాం. ఆ నిరుద్యోగ యువతకు న్యాయం చేద్దాం. ఇక్కడ అయితే అవకతవకలు జరిగిందో వాటి మీద నిష్పక్షమైన వారిచే విచారణ చేస్తేనే కానీ న్యాయం జరుగుతుంది, లేకుంటే మళ్ళీ యథాస్థితి. కాబట్టి పౌర సమాజానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడ్డ బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు మనం అండగా ఉందాం. వారి పోరాటానికి మనం మద్దతు తెలుపుదాం. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, వారికి అండగా ఉండాల్సింది మనమే. ఎందుకంటే న్యాయస్థానం కూడా ఆదేశాలు ఇచ్చింది, మనకు బలాన్ని ఇచ్చింది. ప్లీజ్ అందరూ అండగా ఉండాలి. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.